హలో! అందరికీ నమస్కారం. శ్రీరాముణ్ణి మనం ఒక ఆదర్శమూర్తిగా చూస్తాము. ఆయన్ని ఆదర్శమూర్తిగా చేసింది ఆయనకున్న ఔన్నత్యం. ఈరోజు శ్రీరాముని ఔన్నత్యం గురించి చెప్పుకుందాం. ఒకరోజు రామ, లక్ష్మణ, భరత, శత్రుఘ్నులు అయోధ్యలో తమ కోటలోని ఉద్యానవనంలో ఆడుకుంటున్నారు. ఆ ఉద్యానవనంలో కాపలాగా ఉన్న భటుడు నలుగురు రాకుమారులని ముచ్చటగా చూస్తున్నాడు. వాళ్ళని చూస్తుంటే అతనికి కనుల పండుగగా ఉంది. ఆ భటుడికి చాలా ఏళ్లుగా పిల్లలు లేరు. పిల్లలు లేని లోటు అతనికి తెలుసు. తనకి సంతానం లేనందున రాకుమారులు తన కళ్ళ ముందు ఆడుకుంటూ ఉంటే సంతోషంగా చూస్తున్నాడు. వాళ్ళని చూస్తూనే తనకి పిల్లలు లేరని మనసులో బాధపడుతున్నాడు. ఒక సాధువు సూచన మేరకు ఆ భటుడు కొన్ని రోజులుగా సంతానం కోసం ఉపవాస దీక్ష చేస్తున్నాడు. ఆ రోజు అతని ఉపవాస దీక్ష చివరి రోజు. శ్రీరాముడు ఉద్యానవనంలో తన సోదరులతో ఆడుకుంటూ ఆ భటునికి ఒక ఫలాన్ని ఇస్తాడు. ఆ ఫలాన్ని స్వీకరించిన మరుసటి రోజే తాను తండ్రిని అయ్యాను అనే శుభవార్తని అతను వింటాడు. ఆ వార్త విన్న సంతోషంలో ఆ భటుడు ఒకవేళ తనకి కుమారుడు పుడితే శ్రీరాముని పేరు పెట్టుకుంటానని నిశ్చయించుకున్నాడు. ఆ భటుడు అనుకున్నట్లే తనకి కుమారుడు జన్మించాడు. ఆ భటుడు ఒక సామాన్యుడు కాబట్టి తన కొడుకు మెడలో నామకరణోత్సవం నాడు ఒక ఆభరణాన్ని కూడా వేయలేని పరిస్థితిలో ఉన్నాడు. ఒకరోజు ఉద్యానవనంలో కాపలాగా ఉన్నప్పుడు ఆ భటుడు శ్రీరాముని మెడలోని ఆభరణాన్ని చూస్తాడు. చాలా ముచ్చటగా చూస్తాడు. ఆ ఆభరణాన్ని తన కొడుకు మెడలో ఊహించుకుంటాడు. కాని తన కొడుక్కి తాను అలాంటి ఆభరణం ఇవ్వలేను అని తెలిసి మనసులో బాధపడుతున్నాడు. అప్పుడు అక్కడే ఉన్న శ్రీరాముడు ఆ భటునికి తన మెడలోని ఆభరణాన్ని తీసి ఇచ్చాడు. మరుసటి రోజే ఆ భటుడు తన కొడుక్కి నామకరణోత్సవం చేయబోతున్నాడు. తన మనసెరిగి తనకి శ్రీరాముడు చేసిన దానానికి భటుడు చాలా సంతోషించాడు. కాని ఆ ఆభరణం తను తీసుకుంటే అది తాను సంపాదించింది అని ఎవరూ కూడా నమ్మరు. అందరూ కూడా అతను దాన్ని దొంగిలించాడు అని అనుకుంటారు. కాబట్టి రాముడు ఇచ్చిన గొలుసుని తన తండ్రి దశరథ మహారాజుకి ఆ భటుడు తిరిగి ఇవ్వాలని అనుకున్నాడు. బాలుడైన శ్రీరాముడి నుంచి తాను తీసుకున్న ఆభరణాన్ని కొద్దిసేపటి తర్వాత తన తండ్రి అయిన దశరథ మహారాజుకి ఇవ్వాలి అని ఆ భటుడు అనుకున్నాడు. తాను దశరథ మహారాజుకి తిరిగి ఇవ్వాలి అనుకున్న గొలుసుని శ్రీరాముడి మెడలో ఆ భటుడు చూశాడు. అది చూసి అతను విస్తుపోయాడు. తనకి అంతా అయోమయంగా అనిపించింది. శ్రీరాముని దానగుణం తెలిసిన దశరథ మహారాజు ఆ ఆభరణాన్ని తిరిగి ఇవ్వడానికి వచ్చిన భటునితో ఆ ఆభరణం తనకి తిరిగి ఇవ్వొద్దని, అది తనదే అని చెప్తాడు. దానికి ఆ భటుడు చాలా సంతోషిస్తాడు. మరుసటి రోజు తన ఇంట్లో తన కొడుకు నామకరణోత్సవం ఉంది. తన ఇంటికి వెళ్లి శ్రీరాముని ఔన్నత్యం గురించి తన భార్యకి గొప్పగా చెప్తాడు. మరుసటి రోజు తన కొడుకు నామకరణోత్సవాన్ని ఘనంగా నిర్వహిస్తాడు. శ్రీరాముడు తనకి ఇచ్చిన ఆభరణాన్ని తన కొడుకు మెడలో వేసుకొని సంతోషిస్తాడు.